అన్నీ చేసుకుని అప్పుడాలు వేపుకోకపోతే బాగోదు కదా. ఈ మటుకు ఆయిల్లో ఫ్రై చేస్తాను. సాంబార్ రెడీ ఉంది, రైస్ రెడీ ఉంది, పాపడ్స్ కూడా ఉంటే ఓకే, తినేసి తిన్నా తినకపోయినా ఏదో చేసేసుకోవాలంతే, ఏది తినేసేదానికి లాగా. ఇంతంత తింటేనే నేను ఇంత లావు అయిపోతున్నాను. ఇంకా ఫుడ్డు నార్మల్గా తినేస్తే నేను ఇంకెట్లా ఉంటాను. అది కదా. వీడియో ఆన్ చేసేసి అటు ఇటు వెళ్తా. ఆయిల్ హీట్ అవ్వలేదు. ఏదో అవునా మా అన్నట్టు అవుతుంది ఇది. ఈరోజు రంజాన్, నాకు పండగ లేదు, దండగ లేదు, ఏమీ లేదు. 2 days నుంచి నిద్ర లేదు సరిగ్గా. ఒకటి స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకోలేదు. రాత్రి పనికిరాని పంచాయతీ ఒకటి పెట్టుకుంది. అది ఆ పంచాయతీకి నిద్ర పట్టలేదు. నేను అంతగా డిస్టర్బ్ అవ్వను దేనికి. కొన్ని నాటికి డిస్టర్బ్ అయ్యాను అనుకోండి, ఇట్లా ఉంటుంది. అందుకే నేనుగానే ఉండాలి, అప్పుడే బాగుంటుంది. కాసేపు పిల్లలు గుర్తొస్తే ఏడుస్తాను, నా లైఫ్ గుర్తొస్తే ఏడుస్తాను. ఇదే బాగుంటుంది. ఎవరితోటి ఎక్కువ ఏది డీప్లోకి పోకూడదు, డీప్గా ఉండకూడదు. నాకు తెలుసు, అయినా పప్పులు అడిగేస్తాను అప్పుడప్పుడు. అది తెలిసిన వాళ్ళే కదా తప్పులు చేసేది, అట్లనే నేను చేస్తా. అంటే తప్పండేమో అంత మీరు చెప్పుకోలేనంత ఘోరమైన తప్పేం చేయలేదులేండి. ఏదో టైంపాస్కి మాట్లాడుతున్నా. ఎందులో మాట్లాడుతున్నానంటారా? ఏదో మనీ వస్తుందని మాట్లాడుతున్నా. అది చెప్తాలే, ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది మీకు. మొత్తం ఒక 3-4 days నుంచి మాట్లాడుతూ ఉంటే 450 రూపీసో 60 రూపీసో వచ్చినాయి. కానీ నాతో తిట్లు తినడానికే మాట్లాడుతున్నారు వాళ్ళు నాతో. పెద్దంతరం చిన్నంతరం ఏమీ లేదండి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. బ్లాక్లో పెడుతున్నా. ఏదో కొంచెం క్యాజువల్గా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడుతున్నా, అంతే. నేను ఏది దాచుకోనండి. నేను ఇట్లానే ఉంటా. నచ్చితే నచ్చుతా, లేకుంటే లేదు. అందరికీ నచ్చేటట్టు నేను బ్రతకాలి అంటే నేను బ్రతకలేను. ఫస్ట్ నా పిల్లలిద్దరినీ పెంచుకుని నేను అట్లా చెయ్యలేను. అందరికీ నచ్చేటట్టు నేను బ్రతకాలి అంటే నాకు నచ్చినట్టుగానే నేను ఉంటా. ఇష్టం వచ్చిన వాళ్ళు లైక్ చేస్తారు నన్ను, లేని వాళ్ళు పక్కకు చేసేస్తారు, నో ప్రాబ్లం. కన్నబిడ్డలే నా దగ్గర లేరు, కట్టుకున్న భర్తే నాతో లేడు, తర్వాత ఇంకొకడెవడో వచ్చి ఉంటాను అన్నవాడు వాడు లేడు. ఎందుకు? అంతే కదా. ఫ్యామిలీ మాట్లాడినంటావు, మళ్ళీ మాట్లాడతావు ఎందుకు అంటారు. మరి వచ్చేస్తుంది అట్లా టాపిక్, ఏం చేయాలి నేను? ఏదో సందర్భాన్ని బట్టి వచ్చేస్తుంది, ఇంకేం చేయాలి? అది నేను అందుకే ర్యాపిడోకి పోతున్నా. ఎవరితో ఏ ముచ్చట లేదు, ఏ అచ్చట లేదు. ఎంతో కొంత వస్తుంది, వస్తున్నా. కానీ నాకు ఈ బయటికి వెళ్తే ఈ పొల్యూషన్ వల్ల లంగ్స్కి కొంచెం ఇబ్బంది అయిపోతుంది. అందుకే నాకు మళ్ళీ దగ్గు వస్తుంది. సైనస్ ఉన్న వాళ్ళకి అవుట్ సైడ్ తిరిగితే పడదు. ఎట్లాగా? ఏదో ఒక అరగంట వెళ్ళేసి వచ్చేసి ఇంట్లో ఉంటే ఓకే, కానీ నాన్ స్టాప్గా పొల్యూషన్లో తిరుగుతూ ఉంటుంటే పట్టలేదు. మళ్ళీ దగ్గు స్టార్ట్ అయింది, కొంచెం ఇబ్బంది అయింది. అందుకే హాస్పిటల్కి వెళ్ళవలసి వచ్చింది. నిన్న మెడిసిన్ ఇచ్చారు,
ఇక మామిడికాయ ముక్కలు ఇట్లా ఇవి అన్నంతో పాటు తింటుంటే సూపర్గా ఉంటుంది. ఇది తిన్న వాళ్ళు ఉంటే లైక్ చేయండి, తినలేని వాళ్ళు ఉన్నా లైక్ చేయండి, ఎందుకంటే బాగుంటుంది. ఇది తమిళనాడు సాంబార్. ఇది వాళ్ళే చేసుకోవాలని లేదు, మనం కూడా చేసుకోవచ్చు. ఇంత పెద్ద గిన్నెలు పెట్టినా సరిపోలేదు. ఇప్పుడు ఇదంతా కొద్ది కమ్మి అయిన తర్వాత ఇది అందులో వేసేస్తా, అవుతుందేమో చూస్తా. పెద్ద పెద్ద వీడియోలు అయిపోతున్నాయి. ఇది నా మొహం మీద పడేటట్టే ఉంది. ఈరోజు అసలు నాకు బాగాలేదు, సరిపోయింది, బరాబర్ వచ్చేసింది, మంచి స్మెల్ వస్తుంది. ఒక ఆంటీ మిర్చాల నుంచి వీడియో పెడుతుంది, పాప మా ఏం ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఎట్లాగో తెలిసి తెలియకోకుండా చేస్తున్నాను, ఆమె లైఫ్ కూడా అంతే, ఎందుకు ట్రోల్ చేస్తారు అంటున్నది. ఆమె అంతా బయట తెచ్చుకునే తింటావు, ఇంట్లో వండుకోవంటే ఆమె చేసే పని ఏంటో మనకేం తెలుసు? తెలియదు కదా. తెలియనప్పుడు ఒకరి గురించి మనం జడ్జ్ చేయొద్దు. ఆమె ఏదో బయట కష్టపడి పని చేసుకునే వ్యక్తిలాగానే ఉంది. నువ్వు డబ్బులు వేస్ట్ చేస్తున్నావు అది ఇదని కామెంట్స్ పెడుతున్నారు. ఆమెకు మళ్ళీ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. తిన్నాను తిన్నారా అని తప్పు కదా అది. పాపం ఏమోలే, నన్నేమంటారు.